అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. మీరందరూ కూడా నాతో సహా చేయవలసిన పని ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అదేంటంటే పాపాన్ని ఎప్పుడు విడిచిపెట్టేశాం కదా, ఎప్పుడో కడిగేశారు కదా దేవుడు అనేటటువంటి ఆలోచన మీలో ఉండొచ్చు. మన నోటి ద్వారా పాపము జరుగుతుంది. మనము అవతల వ్యక్తిని ఒక మాట అన్నాము అంటే కనుక ఆ మాట ద్వారా వాళ్ళు బాధపడినా కానీ అది పాపమే. ఇంకో మాట చెప్పమంటారా, సహాయం చేయమని ఎవరో వచ్చారు మన దగ్గరకు, మనకు చేసేటటువంటి శక్తి మన దగ్గర ఉంది, అవతల పో అన్నాం అనుకోండి, అది కూడా పాపమే. మేలు చేయని చేతనైనప్పుడు అది చేయకుండా కానీ అది పాపమే అన్నాడు. చూసారా ఎన్ని ఎలా తగులుతున్నాయో. కాబట్టి అది ఎప్పుడు వచ్చే సంవత్సరమే. కానీ మన జీవితం ఎలా ఉండాలంటే నూతన సృష్టిగా ఉండాలి. నూతన భూమి, నూతన ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం వెళ్ళాలి అంటే కనుక మనము నూతన సృష్టిగా మారాలి అంటే ఖచ్చితంగా యవనసులు మొదలుకొని పెద్దవారు వరకు, చిన్నవారు వరకు అందరూ కూడా ఏం చేయాలంటే పాపాన్ని, సమస్త విధమైనటువంటి పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టవలసింది ఈ రాత్రికాల సమయంలో. జ్ఞానులు విడిచిపెట్టినట్టుగా మనము కూడా విడిచిపెట్టాలి. రెండవది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 3:7. సామెతలు 3:7 చెడుతనము విడిచిపెట్టి అని ఉంటుంది అక్కడ. చెడుతనము విడిచిపెట్టి. సామెతలు 28:13. సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమములను కూడా మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి, అప్పుడు కనికరం పొందుకుంటాం. చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అలాగే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. ఒక రకంగా చెప్పాలంటే మనమందరము కూడా యాత్రికులమై ఉన్నాము. అమ్మా గమనించాలి, ఈ జ్ఞానులు యాత్ర చేస్తున్నారు, జ్ఞానులు ప్రయాణం చేస్తున్నారు. మరి మనం కూడా, విశ్వాసులందరూ కూడా ఎవరు అంటే యాత్రికులై ఉన్నారు. ఇది యాత్ర జీవితం, ప్రయాణించే జీవితం. దీని గురించి పేతురు భక్తుడు చాలా స్పష్టంగా రాశారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి పేతురు పత్రిక 2. మీరు పరదేశులను, ప్రియులారా మీరు పరదేశులను, మీ దేశం ఇది కాదు, మీ దేశం పరదేశం, పరదేశులను యాత్రికులను అయ్యున్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. ఏమండి, విడిచిపెట్టడం కన్నా భయంకరమైనటువంటి మాట విసర్జించడం. మీకు బాగా అర్థం కావాలంటే అలా వెళ్తా అలా ఉమ్మేసాం అనుకోండి, దాని ఒక చూస్తామా, ఉదయకాలం 1-2 కార్యక్రమాలు ఉంటాయి, చూస్తారా వెనక్కి, అది విసర్జించడం అంటే. విడిచిపెట్టడం కన్నా మంచి మాట విసర్జించడం. అంటే శరీర క్రియలు, శరీరేచ్ఛలు,
పాపముతో కూడినటువంటి పనులన్నీ కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన వరుడుగా రానయ్య ఉన్నాడు. మనమందరం కూడా వధువు వలె సిద్ధపడాలి. ఎవరు పడితే వారు మేఘం ఎక్కుదామంటే కుదరదు. ఆయన మన పై రూపాన్ని చూడడు. కానీ మీరు పొట్టిగా ఉన్న పొడుగ్గా ఉన్న లోవైనా సన్నమైనా ఎలా ఉన్నా కానీ ఆయనకు అవసరం లేదు. కానీ మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన మీ ఆంతరంగిక స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు. అది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎక్కడా కూడా దానికి మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తంతో మనల్ని అందరినీ కడిగేశాడు. మొత్తానికి పరిశుద్ధపరుచుకున్నాడు. మనల్ని పరిశుద్ధపరచుకున్నటువంటి మనము ఎప్పటికప్పుడు మన పాపాన్ని విడిచిపెట్టుకుంటూ ఈ లోకములో ఉన్నాం కాబట్టి, పాప లోకములో ఉన్నాం కాబట్టి వాటిని అంటించుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. యాత్రికులుగా ఉన్నాం కాబట్టి శరీర క్రియలను విడిచిపెట్టాలి. అలాగే కొలస్సీ పత్రికలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయం 11వ వచనం, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం అంటే ఈ శరీరేచ్ఛలు ఏం చేస్తాయంటే పాపములోనికి తీసుకువెళ్ళిపోతాయి. మీకు మచ్చుకు చెప్పాలంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8 చదివితే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే ఒకసారి మీరు ఇప్పుడు దాకా చెప్పింది మర్చిపోయిన పర్లేదు, నేను ఫీల్ అవ్వను. కానీ ఇప్పుడు చెప్పే మాట మట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఏం విసర్జించాలి, ఏం విడిచిపెట్టాలి. ఇప్పుడైతే లిస్టు చదవండి. మీరు కోపము. మన దగ్గర ఉందా లేదా? చాలా ఉంది నా దగ్గర. ఉందా లేదా? కోపము అది కూడా పాపమే. కోపము ఉందా లేదా? పాట ఇవ్వకపోతే కోపం, ప్రార్థన ఇవ్వకపోతే పాపం, ప్రార్థన చిన్నగా చేయమంటే పాపం. కోపం మామూలు కోపమా? కోపం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆగ్రహం. ఆగ్రహం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అత్యాగ్రహం. అత్యాగ్రహం ఇంకా ఊగిపోయి ఎవరి మీద కోపం. ఒక పోమంట వెళ్ళిపోతుంది అలా చక్కగా. ఎక్కడ అనుకుంటున్నారు? చెక్కలు గట్ట ఉంటాయి కదా, చెక్కలు కొట్టు అంటారు కదా, టెంపర్ డిపో, దాంట్లో పోతుంటే పాపం పొట్టులోంచి వెళ్ళిపోతుంటే దాని తోక్కే రంపం తగిలిందట. అటు ఇటు కూడా బ్లేడ్ ఉన్న రంపం తగిలితే దానికి ఇంక కోపం వచ్చేసి వెనక్కి వచ్చి ఆ రంపానికి అలా చుట్టేసుకుందంట. చుట్టుకుని గట్టిగా బిగపట్టిందంట. ఏమవుద్ది? పట్ 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 సౌండ్ వచ్చి ముక్కలు అయ్యింది. అంటే తన కోపమే తనకు శత్రువు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ కోపంలో ఉన్నావేమో, కోపంతో ఉన్నామో, యవ్వనస్తులు బాగా మండుతూ ఉంటారు. ఆ మంట కోపం మీద కాదు, దేవుని పనిలో చేయడానికి ఉండాలి మంట. ఎందుకంటే నాకు కూడా చాలా కోపం, కానీ కోపం పనికిరాదు. కోపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రైట్. 2వది ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. మీ నోట బూతులు చాలా ఉన్నాయండి బాబు. అయితే మీ నోట బూతులు అని వీటన్నిటి, మీ నోట బూతులు. మేము లైన్లు తిరిగే సమయంలో సంస్కృత పదాలు ఎక్కడి నుంచి పుట్టే తెలియదు, కానీ మా మీద కూడా ప్రయోగించేసేవారు. అంటే మీ నోట బూతులు. ఇవి రాత్రికాల సమయంలో కొత్త సంవత్సరాలకు వెళుతున్నాం. మీ జీవితం కొత్తగా ఉండాలి, దేవునితో కొత్తగా ఉండాలి, నూతన సృష్టిగా ఉండాలంటే వీటన్నిటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టండి, విసర్జించండి. మాలో లేవులేండి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. అలా అనుకునే వారికి నా వందనాలు, ప్రత్యేకమైన వందనాలండి. ఎందుకంటే ఈ లక్షణాలు అందరిలో ఉంటే కోపం వస్తుంది, కానీ ఉండకూడదు. శాంతం, సాత్వికుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. మిక్కిలి సాత్వికుడు మోషే. ఒకప్పుడు మోషే అంటే కోపం. ఎంత కోపం అంటే అవసరమైతే ఒక్కడే ఒక ఐగుప్తుని చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. అది మోషే గారికి ఉన్నటువంటి కెపాసిటీ. కానీ అదే మోషే గారు సాత్వికుడు. ఎలా సాత్వికుడు అంటే మిక్కిలి సాత్వికుడు. అంటే ఎన్ని తిట్టినా కానీ అన్నవకి వెళ్ళిపోతాడు. అంత సాత్వికంలోకి వచ్చేసాడు. అలా మారాలి. అలా రావడానికి 40 సంవత్సరాలు గొర్రెలు కాయించాడు. మోషే గారి జీవితంలో 3 40లు ఉంటాయి. మొదటి 40 రాజయోగం అయితే, రెండవ 40 అరణ్యయోగం, తర్వాత 40 దేవునితో ప్రయాణం. అంటే ట్రైనింగ్ అనమాట. 40 సంవత్సరాలు శుభ్రంగా చేసి అప్పుడు తీసుకొచ్చాడు. అప్పుడు పరమ సాత్వికుడు లేదా మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. ఈరోజు ఈ లక్షణాలు మనలో ఉండకూడదు. వీటిని ఏం చేయాలంటే మనం విసర్జించాలి. చాలా ఉన్నాయి ఇలాంటి కార్యాలన్నీ కూడా. గలతీ పత్రికలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఏదేమైనా శరీర కార్యాలు, శరీరేచ్ఛలు ఇవన్నీ కూడా మనం విసర్జించుకుని మనమందరము కూడా వాటిని విడిచిపెట్టాలి. జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కాముకత్వం ఉంది. ఇవన్నీ కూడా గలతీ పత్రికలు రాయబడ్డాయి.
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అని చదివించట్లేదు, కానీ ఏదేమైనా శరీర క్రియలు, అందుకని శరీర క్రియలని నాలో నశింపజేయుమయ్యా అని పాడుకుంటాం. మనం అందరం పాడుకుంటామా లేదా? పాడుకుంటాం. కాబట్టి ఈరోజు మీరు విడిచిపెట్టుట అనే పని మొదటగా చేయాలి. ఏం విడిచిపెట్టాలంటే పాపాన్ని, చెడుతనాన్ని, అతిక్రమములను, అలాగే మీ నోట బూతులు కావచ్చు, కోపం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, వీటన్నిటిని, శరీర కార్యాలన్నీ విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును రెండు ఎలాగున్నాయంటే వ్యతిరేకంగా ఉన్నాయి. శరీరం అంటది కదా మందిరానికి వెళ్దామంటే ఆత్మ శరీరం అంటది కదా మందిరానికి వద్దంటే ఆత్మ అంటది కదా వెళ్దామంటది. కాలు నొప్పి వచ్చేస్తుంది కొద్దిసేపు కూర్చో అంటది ఎవరో శరీరం. ఆత్మ అంటది కదా వెళ్దాం అంటది. పడుకోమంటది శరీరం. అంటే ఎప్పుడూ కూడా శరీరం ఏం చేస్తుందంటే కనుక ఆత్మను అనపడానికి చూస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే శరీరాన్ని, పౌలు గారు చెప్పారు, శరీరాన్ని నలగగొట్టు, అప్పుడు నీవు ఆత్మలో ఉజ్జీవంగా ముందుకు వెళ్తావు. అప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అనే మాట నీ జీవితంలో నెరవేర్పు గావించబడుతుంది. ఇది విడిచిపెట్టవలసినటువంటి పని. ఇలా విడిచిపెడితే మనం నూతన సృష్టిగా మార్చబడతాం, నూతన స్వభావం మనలోకి వస్తుంది. అప్పుడు మీరు నూతన సంవత్సరంలోనికి నూతనముగా ప్రవేశించగలరు. ఇది ఒకటి. ఇంకా రెండవది ఒకటి విడిచిపెట్టుట, రెండవది విడిచిపెట్టి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు అమ్మా? దేవుని యొద్దకు వచ్చారు, బాలయేసు యొద్దకు వచ్చారు. చాలామంది చర్చికని బయలుదేరి అక్కడ ఇక్కడ ముచ్చట్లాడేవారు చాలామంది ఉన్నారు. మనం బయలుదేరామంటే తిన్నగా మందిరానికి రావాల్సిందే, మందిరం అయిపోయిన తర్వాత తిన్నగా ఇంటికి పోవాల్సిందే. మధ్యలో ఆ ముచ్చట ఈ ముచ్చట అని పెట్టుకోవడానికి వీలు లేదు. ఈ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోండి. తిన్నగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు ఉన్న చోటికి వెళ్ళారు. ఆ మాట 2:11 మత్తయి సువార్త 2:11. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, చాలండి, ఇంటిలోనికి వచ్చారు. వచ్చిన వీరు అంటే వీళ్ళ గురించి వచ్చినటువంటి వీరు ఎంతో కష్టపడ్డారు. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ప్రయాస అయినా కానీ యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యను చూడాలి, ఆయన్ని ఆరాధించాలి అనేటటువంటి ఆశ కలిగి వీళ్ళు వచ్చారా రాలేదా? దాని అర్థం ఏంటంటే నూతన సంవత్సరానికి వెళ్ళిపోతున్నారు కదా, మరి ఆయన సన్నిధిలో ప్రతి నిత్యము కూడా, అంటే నా అర్థం ఏంటంటే మరి నియామక కాలాలు ఉంటాయి కొన్ని, ఆయనకి ప్రతి ఆదివారము జరుగుతుంది, అలాగే శుక్రవారం జరగవచ్చు, బుధవారం జరగవచ్చు, నియామక కూడికలు, అలాగే మరి ఆదివారం ఆరాధన, ఇవేవి కూడా మనం మానకుండా నిత్యము ఆయన సన్నిధిలోనికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. దేవుని ఎదుకు వచ్చుట అనే మాట ఎలాగుందో అలాగే మనం కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరానికి రావాలి. చాలామంది ఆదివారం అంటే అవి కారణాలు చెప్తూ ఉంటారు. ఏ అమ్మ ఎందుకు రాలేదంటే చుట్టాలు వచ్చారని ఒకళ్ళు అంటారు కదా, వర్షం వస్తుంది అంటారు ఒకళ్ళు, చలి వేస్తుంది అంటారు ఒకళ్ళు, కొంతమంది అంటారు ఎండ ఎక్కువగా ఉంది కదా రాలేకపోతాను. ఎండ ఎప్పుడో ఉంటుంది, వర్షం ఎప్పుడో ఉంటుంది, చలి ఎప్పుడో ఉంటుంది. అంటే అవి కారణాలు కాకూడదు కదా. అంటే మందిరానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందే. ఫంక్షన్లు ఉంటాయి ఒక్కోసారి, వాటిని కూడా మనం ఏం చేయాలి, ప్రక్కన పెట్టి మందిరానికి వచ్చి తర్వాత వెళ్ళవలసినటువంటి వారం అయి ఉన్నాం. ఈ కారణాల వల్ల మందిరానికి దూరం అవుతున్నారేమో, జాగ్రత్త. దేవుని సేవించడంలో మనము ఎక్కడ కూడా తగ్గకూడదు. దేవుని సేవించడంలో, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనము ముందుకు రావాల్సిన వారమై ఉన్నాము. నూతన సంవత్సరంలో విడిచిపెట్టినటువంటి మనమందరము కూడా, నూతన సంవత్సరాన్ని కూడా విడిచిపెట్టినటువంటి మనమందరము కూడా ఏం చేయాలి అమ్మా? పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం అందరము కూడా ఆయన మందిరానికి రావడానికి మనము పని పూనుకోవాలి. కారణాలు పక్కన పెట్టండి, సాకులు పక్కన పెట్టండి. మోషే గారు సాకులు చెప్పారు, ఆయన దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కాబట్టి సాకులు లేకుండా మరి ఆయన సన్నిధిలోనికి రావాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదం ఉంది. మనమందరము కూడా ఆయన మందిరములో ఉండాలి. ఏమంటే దావీదు గారు ఒక రాజు అయ్యుండి కూడా ఆయన అంటాడు కదా, చిరకాలము యెహోవా మందిరం నివాసము చేసేదను అంటాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు ఒక సందర్భంలో అంటాడు కదా, నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటంటే ఒకవేళ దేవుడే వచ్చి ఏమైనా కోరిక అడిగితే కనుక నేను నిత్యము ఆయన మందిరములో ఉండాలని అనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన ప్రసన్నతను చూడడానికి ఆశపడుతున్నానని చెప్తాడు 27వ కీర్తనలో. అంటే ఒక రాజు అయ్యుండి కోటలో ఉండవలసినటువంటి దావీదు యొక్క ఆశ ఏమిటంటే మందిరములో ఉండాలనుకుంటున్నాడు. అందుకనే దావీదుకు వచ్చిన మొదటి ఆలోచన, నేను దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని కట్టాలి. ఎందుకంటే నేనైతే ఎక్కడున్నాడు ఆయన? కోటలో ఉన్నాను. కానీ
నా దేవుని మందసం ఎక్కడ ఉందంటే గుడారములో ఉంది. అలా ఉండడానికి వీలు లేదు. ఆయన ఖచ్చితంగా మందిరములో ఉండాలి. మందిరం కట్టాలనే ఆలోచన దావీదుకు ఎందుకు పుట్టిందంటే దావీదుకు మందిరం అంటే అంత ఇష్టం, దేవుని సన్నిధి అంటే అంత ఇష్టం. అందుకనే గొర్రెలు కాసుకునే దావీదు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు? రాజు వరకు. ఒక రకంగా చెప్పాలంటే అరణ్యములో ఉన్న దావీదును దేవుడు అంతఃపురం మీదకి ఎక్కించాడు. నువ్వు కాయవలసింది గొర్రెలను కాదు, నువ్వు కాయవలసింది నా జనాంగాన్ని అని చెప్పాడు. కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకవేళ. అమ్మ, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు, తల్లులు, పెద్దలు, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, గమనించాలి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనకున్న సమయం చాలా తక్కువ. ఈ మందిరములోని మనము సిద్ధపడాలి. ఈ మందిరము మనకు విడిది గది. రాజు అయినటువంటి దేవుడు అంతఃపురములో నుంచి రాబోతూ ఉన్నాడు. మరి మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే విడిది గదిగా పిలువబడుతున్నటువంటి మందిరం అనేటటువంటి విడిది గది నుంచి మనం బయటకు వెళ్ళాలి. ఈ మందిరములో మనము అలంకరించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరించే ప్రయత్నము దైవ జనుని ద్వారా అనేకమైనటువంటి మాటలు బయలుపరిచి మనల్ని సిద్ధపరుస్తాడు. సిద్ధపరచకుండా, సిద్ధపాటు లేకుండా మనము ఎగిరి మేఘము ఎక్కలేము. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మందిరములో జరుగుతుంది. కాబట్టి వచ్చుట అనే లక్షణం మీలో ఉండాలి. ఎక్కడికి వచ్చుట? మందిరములోనికి వచ్చుట. ఒకటి విడిచిపెట్టుట, రెండు వచ్చుట. ఇక మూడవది వచ్చిన వీరు ఏం చేశారు? ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఆయనకు నమస్కరించారు, పూజించారు. పూజించడం అంటే ఆరాధించటము. మందిరములోనికి వచ్చినటువంటి మనము చేయవలసినటువంటి మూడవ పని ఏమిటంటే ఆయనను ఆరాధించాలి. చాలా మంది మందిరానికి వస్తారు, వాక్యం వినరు. చాలా మంది మందిరానికి వస్తారు, వాక్యం చెప్పే సమయంలో మూడవదిగా ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనకు సాక్షి శేషులుగా మనం మిగిలిపోవాలి. క్రైస్తవుడు అనగానే గమనించాలి, కీర్తి శేషులు కాదు, సాక్షి శేషులు. మన సాక్ష్యం మిగిలిపోద్ది. మనం పోయినా కానీ మన సాక్ష్యం ఉండిపోతుంది. 100 ఏళ్ళు బతుకుతుంది మన సాక్ష్యం. అలా సాక్ష్యంగా ఉండాలంటే మనము దేవుణ్ణి ఆరాధించడములో మనము స్థిరులము కావాలి. మందిరాన్ని విడిచిపెట్టొద్దు. రెండవది, దేవుణ్ణి ఆరాధించడంలో ఎక్కడా కూడా మీరు తగ్గొద్దు. దేవుణ్ణి స్తుతించడంలో, ఆరాధించడంలో, ఆయన ప్రార్థనలో, ఆయన వాక్యములో ఎక్కడా కూడా తగ్గొద్దు. క్రిస్మస్ అనగానే గమనించాలి, క్రీస్టో ప్లస్ మాస్ అనే 2 పదాల కలయిక. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుకు చేసే ఆరాధన అనగా ప్రతి ఆదివారం జరిగేది క్రిస్మస్సే. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. ఎవరికి అంటే ఎవరైతే ఆరాధన జరిగిస్తారో, ఎవరైతే దేవుని గణపరుస్తారో వాళ్ళ విషయంలోనే. గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు, దేవదూతలు దేవుణ్ణి ఆరాధించారు. ఇది మొదటి క్రిస్మస్ అనుకుంటే. రెండవది, గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు. ఇది రెండవ క్రిస్మస్. మూడవది మూడవది సుమియోను ఆ బాల యేసుని ఎత్తుకుని స్తుతించాడు అనగా ఆరాధించాడు. నాలుగవది అన్న. ఇది 4వ క్రిస్మస్, ఆయన ఎత్తుకుని ఆరాధించింది. 5వ క్రిస్మస్సే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు డైరెక్ట్ ఓపెన్ అయిపోయారు, దేవుణ్ణి ఆరాధించిన వారుగా కనబడుతున్నారు. మరి మీలో కూడా మూడవ అనుభవము ఆరాధించుట అనే అనుభవం మీలో ఉండాలి. ఇక 4వది, తమ పెట్టెలు విప్పి అమ్మా రావాలి, బంగారమును తెచ్చారా, సాంబ్రాణిని తెచ్చారా, బోలమును. వచ్చినటువంటి వారులారా, వారు వచ్చి ఉపయోగం అయింది వాళ్ళ వల్ల. పెట్టెలు విప్పి బంగారం తెచ్చారు. 1 కేజీయో 2 కేజీలు 3 కేజీలు మొత్తం మీద ఎంత తెచ్చారో. మరి మీరెంత తెచ్చారో ఏంటో. దేవునికి స్తోత్రం. బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం సమర్పించుట. 1 విడిచిపెట్టుట, 2 వచ్చుట, 3 ఆరాధించుట, 4వది సమర్పించుట. రైట్. ఏం సమర్పించారంటే బంగారం, సాంబ్రాణి, బోలం. ఈరోజు మరి మందిరానికి వచ్చినటువంటి మనము ఏమి సమర్పించాలి? ఒక మాట అండి, అసలు క్రిస్మస్ అని పేరు పెట్టారు కానండి, నేనైతే సమర్పణ పండుగని పెడుతున్న పేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రిస్మస్ అంటే త్యాగాలతో కూడిన పండుగ. ఎంత త్యాగం అంటే దేవాది దేవుడు, ఇందాక మనం చూసినటువంటి 3:15లో దేవుడు తన వాక్కు దానం చేశాడు. ఆ వాక్కే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చి మన మధ్య వసించింది. ఏమండి, దేవాది దేవుడు తన కుమారుని దానంగా ఇచ్చేశాడు. ఎందుకు అంటే తన ప్రాణాన్ని పెట్టడానికి తన కుమారుని దానంగా ఇచ్చాడు. ఇది తండ్రి యొక్క సమర్పణ. కుమారుడని యేసు అంటాడు కదా, ఆయన తన్ను తానే సమర్పణ చేసుకున్నాడంట.
ఇది యేసుక్రీస్తు ప్రభువారి సమర్పణ. మూడవది, తల్లి అయిన మరియా తన గర్భాన్ని సమర్పించుకుంది. అలాగే యోసేపు గారు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అవునా? తల్లి 9 నెలలు మాత్రమే యేసయ్యని కడుపులో పెట్టుకుని మోస్తే తండ్రిగా ఉన్నటువంటి యోసేపు, తండ్రి బాధ్యత, తండ్రులారా మీ బాధ్యత చాలా గొప్పది. 9 నెలలు మాత్రమే మోసింది, కానీ మోసినటువంటి ఈ తల్లిని, లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గుండెల్లో పెట్టుకుని మోసాడు యోసేపు. అందుకనే యోసేపు నీతివంతుడు. యోసేపు కన్నా సాక్ష్యం చాలా పెద్దది. మనందరికీ పాత నిబంధనలో యోసేపు తెలుసు, కానీ కొత్త నిబంధనలో యోసేపు అంటలోకి ఎక్కదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా గమనించాలి, ఇక్కడ మరియా సమర్పణ, యోసేపు గారి సమర్పణ, అలాగే ఇప్పుడు జ్ఞానుల సమర్పణ, గొర్రెల కాపురులు కూడా తమ సమయాన్ని సమర్పించుకున్నట్టుగా మనం గమనించాలి. ఇన్ని సమర్పణలు ఉన్నాయండి ఇందులో. 1-2 చాలా సమర్పణలు వచ్చినాయి. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనము, ఆయన వాక్యం వింటున్నటువంటి మనము, నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్న మనము, ఈ సమయాన్ని మనకి ఇచ్చినటువంటి దేవునికి ఏమి సమర్పించాలి అంటే, ఆయన ఏం కోరుకుంటాడంటే, ఆయన పెద్ద ఏం కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి మీద ఉన్నదంతా ఆయనదే, ఆకాశంలో ఉన్నదంతా ఆయనదే, సమస్తము ఆయనదే. ఇంకా ఆయన ఏం కోరుకుంటాడో, కానీ నిన్నుగా కోరుకుంటున్నాడు. నిన్నుగా కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయనకు కావాలంట. ఇచ్చేస్తారా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తప్పదెక్క. మీ హృదయము ఆయనకి ఇవ్వాలి. నీ హృదయము సాతాను కోరుకుంటున్నాడు ఓ ప్రక్కన దేవుడు కోరుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయాన్ని ఇవ్వాలి. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మన కోసం తను తానే రిక్తునిగా చేసుకుని, తనకున్నటువంటి వైభవాన్ని, తనకున్నటువంటి స్టేటస్ అంతా కూడా విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా, హీనుడిగా, దీనుడిగా శ్రమను అనుభవించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పడినటువంటి శ్రమ కానీ, అవమానం కానీ ఈ లోకములో ఎవ్వరు కూడా అనుభవించలేదు. ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటలే, అక్షరం కూడా పొల్లిపోకుండా చేసినటువంటి గొప్ప దేవుడు, మహనీయుడు, ప్రేమామయుడు. మరి అలాంటి దేవుడు కోరుకునేది నీ హృదయం మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న దైవ జనాంగమా, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీవు సమర్పించవలసిన బంగారము కాదు, వెండి కాదు, విలువైనటువంటి వజ్రాలు కాదు, అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుడు కోరుకుంటున్నటువంటి హృదయాన్ని సమర్పించు. హేబేలు తన హృదయాన్ని సమర్పించాడు కాబట్టి హేబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. కయీను తన హృదయాన్ని సమర్పించకుండా అర్పణ సమర్పించాడు కాబట్టి కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడికి కానుక ఇంపార్టెంట్ కాదు, కానుక వేసేటటువంటి నీ స్థితి ఇంపార్టెంట్, నీ హృదయం ఇంపార్టెంట్. కానుక వేస్తా అయ్యి బాబోయ్ చాలా ఎక్కువ వేస్తున్నాను, అయ్యగారికి చాలా పెద్ద కానుక వేస్తున్నాను అంటాం. ఇంక దానివల్ల ఉపయోగం ఏముంది? కుడి చేత్తో వేసేది తెలీదా? లెక్క పెడతాం కదా. అంటే దాని అర్థం ఏంటి? ఏసాక మర్చిపోయాక అంతే, ఏసాక మర్చిపోవాలంతే. ఇదిగో నేను ఎంత వేసాను. ఒక ఆవిడ ఉంటుంది, మా పాత తెలిసిన ఆవిడ, ఇలా పెట్టిన 500కి ఎంత అలా చేస్తుంది అన్న. అయ్యో బాబు మహా తల్లి అనుకున్నాను. ఏమన్నా దీవెన ఉంటుందా? నేను చూసేసాను కదా. మరి వారి ఉద్దేశం ఏంటంటే ఎవరిని అడుగుతారేమో, అడిగితే చెప్తామేమో, ఏం దీవెన. కాబట్టి నీ హృదయం ఇంపార్టెంట్. నీ హృదయాన్ని సమర్పించు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ హృదయంలో వేరే ఏవైనా చోటు ఉన్నదేమో, వాటిని అన్నిటినీ కూడా ఆల్ డిలీట్ ఆప్షన్ కొట్టే. ఎవరినే పెట్టాలి నీ హృదయంలో అంటే యేసయ్యని పెట్టుకో. నూతన సంవత్సరంలోకి వెళుతున్నాం, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుని దర్శించడానికి మనం వెళుతున్నాం, అంతే కదా. విడిచిపెట్టాం, వచ్చాం, ఆరాధించాం. ఇప్పుడు ఆయన చూస్తూ ఏం చేస్తున్నాం? మన హృదయము ఆనందంతో ఉంది. నా కోసమే దిగి వచ్చావా తండ్రి అని వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి కానుకలు పెట్టెలు విప్పారు. ఏ పెట్టెలు? ఈ హృదయం అనే పెట్టి. కాబట్టి ముందు నీ హృదయానికి ఆయనకి ఇస్తే పెట్టి విప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయాన్ని సమర్పించు. 2, నీ దేహాన్ని సమర్పించు. సజీవ యాగముగా నీ దేహాన్ని ఆయనకు సమర్పించాలి. ఇక 3వది నీ యొక్క జిహ్వ ఫలం. అమ్మా హెచ్చరిక, బాధపడకండి. నోరు ఉంది కదా అని పడిపోకండి ఎవరి మీద. నోరు ఉంది కదా అని చెప్పేసి ఆ మాట ఈ మాట అనమాకండి. ఎందుకంటే బైబిల్ కన్నా స్పష్టంగా ఉన్న మాట ఏమిటంటే, మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పవలసిన రోజు ఉంది. నా నోరు నా ఇష్టం ఎంతే ఉంటుంది కానండి, అయ్యి బాబోయ్ అంటారు. ఎంతే ఉంటుందండి, పిట్ట కొంచెం కోత కనవన్నట్టు ఎంతే ఉంటుంది. ఆవిడ నోరండి డ్రైనేజ్ అండి బాబు. ఆవిడ నోట్లో నోరెట్టడం కన్నా ఇంక తర్వాత మీకు తెలుసు కదా, ఆ మాటలు మన జీవితంలో ఉండకూడదు. ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నాం, ఈ నోటితో దేవుని కనపరుస్తున్నాం, ఈ నోటితో దేవుని వాక్యాన్ని చెప్తున్నాం, ఈ నోటితో సాక్ష్యం చెప్తున్నాం, ఈ నోటితోనే మనం పాటలు పాడుతున్నాం. మరి ఈ నోటిని మనం ఎలా ఉంచుకోవాలంటే దేవుని స్తుతించే సాధకంగా ఉంచుకోవాలి తప్ప. అంటే దేవునికి ఈ నోటిని మనం సమర్పించాలి. దాన్ని ఏమన్నారంటే జిహ్వ ఫల అర్పణ.
ఏ ఫలం అండి ఇది? యెహోవా ఫల అర్పణ, అన్నిటికన్నా శ్రేష్టమైన ఫలం ఇది. నీ హృదయాన్ని సమర్పించు, నీ దేహాన్ని సమర్పించు, నీ నోటిని కూడా అనగా నీ యెహోవా ఫలాన్ని కూడా ఆయనకు సమర్పించు. అంత మాత్రమే కాదు, నీ బలాన్ని సమర్పించు. బలమంతా పోయాక చేసేది ఏమీ లేదుక, యవ్వన కాలం కదా, తర్వాత చూద్దాంలే దేవుని పరిచర్య, తర్వాత చేద్దాంలే దేవుని పరిచర్య అని ఒకవేళ పిలుపు ఉన్నా కానీ పిలుపుని ప్రక్కన పెట్టి ఎవరైనా వాక్యం వింటున్నారేమో జాగ్రత్త. ఈ పిలుపుని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వయసుతో సంబంధము లేదు. యవ్వన కాలం అని చెప్పి ప్రక్కన పెడతాం, సంపాదించుకుందామని చూడొద్దు దయచేసి. దేవుని పరిచర్యకు మించిన పరిచర్య లేదు. కాబట్టి నిన్నుగా సమర్పించుకోవాలి. నీ బలాన్ని సమర్పించు దేవునికి, నీ సమయాన్ని సమర్పించు. ఇది కూడా ఒక హెచ్చరిక. సమయం ఉంది కదా అని చెప్పేసి శుభ్రంగా సెల్ ఫోన్తో చాటింగ్లు చేసుకోవడం, సమయం ఉంది కదా అని చెప్పేసి బయట ఉండడం, సమయం ఉంది కదా అని సమయాన్ని పోగొట్టుకుంటున్నారేమో జాగ్రత్త. సమయం చాలా విలువైనది. సమయం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. అడుగుతాడు దేవుడు లెక్క. ఒక పెద్ద లెక్కల శాస్త్రం ఉంది దేవుడి దగ్గర, పెద్ద లెక్కల మాస్టర్ ఆయన లెక్క అడగడం మొదలెడితే మనకు, నేను అనకూడదు కానీ చాలా ఇబ్బంది. నోటి మాట గురించి లెక్క, నీ సమయం గురించి లెక్క అడుగుతాడు. ఇంత సమయం ఇచ్చారు కదా, నువ్వు ఏం చేసావని అడుగుతాడు. ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకు ఆనందమే. ఎందుకంటే శుభ్రంగా వాక్యం ద్వారా మీ అందరికి ఎక్కిస్తున్నాను. నేను సాటిస్ఫై అయిపోయినట్టే. మరి మీరేం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. చాలామంది ఈ ప్రోగ్రాం రాకుండా ఇంటి దగ్గర ఉన్నవారు చాలామంది ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? కాబట్టి జ్ఞానులు ఏ విధంగా అయితే ప్రయాణమై విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆరాధించి సమర్పించారో, అలాగే మనం కూడా విడిచిపెట్టుట, పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని, సమస్తము శరీర క్రియలను విడిచిపెట్టేసి, రెండవది వచ్చుట, మందిరానికి ఆయన సన్నిధికి వచ్చుట, మూడవది ఆరాధించుట, నాలుగవది సమర్పించుట. చూసారా, నోటితో చెప్పేచ్చు, అలా భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఇట్టి సమర్పణ జీవితం మనందరము కలిగి ముందుకు సాగే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్న తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్న తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.